Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. మీ దృష్టిలో రావి కొండలరావు గారు ఏంటి? నేను ఒకటి కాదండి, ఎందుకు పనికొస్తానో ఏం పనికొస్తానో తెలియదు. నా 16వ ఏట సినిమాల్లో వేషాలు వేసేద్దాం నడిపోయా, చెప్పా చేయకుండా పెడితేనే సినిమాల్లో వేషాలు వస్తాయని ఎవరో అన్నారు. మద్రాసు వచ్చిన కొత్తలో మీరు బాగా ఇబ్బంది పడ్డారని ఎవరు అంటే విన్నాను, నిజమేనా అండి? ఇబ్బంది పడకుండా ఎలా ఉంటానండి? ఇప్పుడు మిమ్మల్ని అడిగితే ₹1 ఇస్తారండి, మళ్ళీ తీర్చాలి కదా, ఎలా తీరుస్తానో తెలియదు. అందుకని వస్తుడు. రంగారావు గారితో పనిచేసిన అనుభవం చెప్పండి. చాలా సినిమాలు ఆయనతో చేశారు కదా. ఆయన సెట్లోకి వస్తేనే ఒక పెద్ద పని వస్తున్నట్టు ఉండేది మాకు. పక్కన ఇప్పుడు మాలాంటి వాళ్ళం పక్కన వెళ్ళని భయపడతాం, ఎందుకంటే ఎక్కడ ఆయన స్టేజ్ మనం ఆయన ముందు చాలా తిన్నవాళ్ళం కదా. అయితే ఇప్పుడు రంగారావు గారు నేను ఒక సినిమాలో స్నేహితులం, సీన్ చదివితే ఆయన చుట్ట కాలుస్తాడు సీన్లో. ఒరే మళ్ళీ చుట్ట మొదలెట్టే వెంటరా అంటూ డాక్టర్ రావాలి. నా గుండెలు ఆగిపోయి ఒడిగిపోయింది. చెప్పాను డైరెక్టర్, సరే వెళ్ళి ఆయనకి చెప్పాలంటే భయం. ఆయన ఎక్కడ అసలు ఆయన దగ్గరికి వెళ్ళాలంటే భయం. నాగయ్య గారు చాలా పెద్ద స్థితి నుంచి చిన్న చిన్న పాత్రలు వేసే వరకు వచ్చారు కదా, ఏమిటి ఆ పతనానికి కారణం ఏంటి? కారణం ఆయన నేను మొట్టమొదటి మెడ్రాస్ వెళ్ళిన కొత్తలోనండి, ఎక్కడికి వెళ్ళినా ఏ వీధిలోకి వెళ్ళినా టీ నగర్లో ఇది నాగయ్య గారి ఇల్లు, ఇది రమణారెడ్డి గారికి అద్దెకిచ్చాడు. ఇంకో వీధికి వెళ్తే ఇది నాగయ్య గారి ఇల్లు, వాళ్ళ అసిస్టెంట్స్ అందరిని ఫ్రీగా ఉండమన్నాడు, అందులో వాళ్ళు ఫ్రీగా ఉంటారు. ఇది నాగయ్య గారి ఇల్లే, ఇందులో నాగిరెడ్డి గారు చక్రపాణి గారు అద్దెకున్నారు. రోజు ధర్మసత్రంలాగా ఉండేది కదా ఆఫీసు. ఎవడొచ్చో విస్తరాకు వేసుకుని కూర్చుంటే వాడికి అన్నం పెట్టేవాడు. ఎవడు నువ్వు ఎందుకు వచ్చి భోజనం చేసుకున్నావు అడిగేవాడు లేరు. ఎవడొస్తే వాడు భోజనం. అదే ఘంటసాల గారు కూడా చెప్పారు, ఎన్నిసార్లు అక్కడికి భోజనం చేశాట, ఈ భోజనం లేపారు ఇప్పుడు అలా అక్కడికి. అంత గౌరవం సంపాదించుకున్నాడు ఆయన. అలా డబ్బు అంతా పోయింది. ఆఖరికే మీరు నమ్మరు, ఆయన చనిపోతే ఆ శవాన్ని తీసుకెళ్ళడానికి కూడా డబ్బులు లేవు. మరి ఆయన మీ జనరేషన్ అందరూ కళ్ళ ముందే కనపడుతుంటే మరి రాజనాల్ గారు, ముక్కామల గారు, నాగభూషణం గారు ఇట్లాంటి వాళ్ళు కూడా ఆర్థికంగా నష్టపోయారు కదా, అదేంటి సార్? ఇప్పుడు ఇందా చెప్పానే, మన ప్రవర్తన చాలా ముఖ్యం. స్వయం కృతాపరాధ. ఇప్పుడు కస్తూరి శివరావు ఉన్నాడు, ఆయన ఒకప్పుడు టాప్ కమెడియన్. ఆ శివరావుని నేను నా కళ్ళతో బ్లూ కలర్లో చూశాను. అదే శివరావుని డొక్కు సైకిల్ తొక్కుంటూ బాండిపదిలోకి వెళ్ళాను. సరిపోతే ఆ కాంట్రాక్టర్ ఏం చేస్తాడు, ఆ కార్ డిక్కీలో ఏదో పడేసి తీసుకొచ్చి మెడ్రాస్కి. మీరు నమ్మండి, కొన్ని వేల మందిని తన వెనకాల బతుకున్నప్పుడు తిప్పించుకున్న శివరావు ఆఖరికి 6 ఆయన శవం వెంట వెళ్ళేవాడు. నా పేరు రావి కొండలరావు. iDream ఛానల్లో యమునా కిషోర్ గారు చేసిన ఇంటర్వ్యూ తప్పకుండా మీరు చూడాలని నేను కోరుకుంటున్నాను. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach chesinanduku all the best and congratulations to you. Congrats iDream. 1 million subscribers reach అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.